మాతృదేవోభవ. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరుకదయ్యే, సృష్టి దుర్గమయ్యే జగన్మాత. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే, సృష్టి దుర్గమయ్యే. ప్రశ్న లేని మౌన భావమే నయమౌనం, ప్రశ్న లేని మౌన భావమే నయమౌను. అదియు చెప్పదయ్యే అమ్మవారు, అదియు చెప్పదయ్యే అమ్మవారు. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే, సృష్టి దుర్గమయ్యే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1494 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎప్పటికీ సృష్టికి సంబంధించి తెలియని సందేహాలు చాలా ఉన్నాయి. తెలుసును అని మనం అనుకుంటున్న వాళ్ళకు కూడా ఉన్నాయి. కారణం ఏమిటంటే ఇది మాయ. ఎందుకు ఇలా ఉంటుంది? ఈ మాయను ఎవరు సృష్టించారు? అది ఎప్పుడు మొదలైంది అంటే ఎవరు చెబుతారు? అడుగుతున్నవాడే సృష్టించాడు. అసలు విషయం అది. ఒక్క ప్రశ్నకు కూడా చక్కనైన జవాబు ఎందుకు దొరకదంటే ఎవరు ప్రశ్నిస్తున్నారో వారే ఆ ప్రశ్నకు కారకులు. అంటే ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం కంటే అసలు ఈ ప్రశ్న ఎవరికి కలుగుతుంది, ఆ కలుగుతున్నవాడెవడు అని ఆలోచిస్తే సమస్తానికి సమాధానం అక్కడ దొరుకుతుంది. అంతవరకు సృష్టి దుర్గంగానే ఉంటుంది. దుర్లభ, దుర్గమ, దుర్గమం, చేరడానికి అసఖ్యంగానే ఉంటుంది. మనం పడుకున్నప్పుడు కళ ఎలా మొదలవుతుందో తెలుసుకోగలిగితే తప్ప ఈ సృష్టికి మూలమైన రహస్యం కూడా తెలియదు. ఎందుకంటే సృష్టి ఒక కళ. మనం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మనం ఉన్నాము అనుకోవడం కూడా ఒక భ్రమే. ఈ భ్రమకి ఇంకెన్నో భ్రమలు ఆపాదించుకుని మనం మొత్తం విభ్రమం ఆడేస్తున్నాం ఇక్కడ. అందువల్లే దొరకడం లేదు. అందుకే ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే, సృష్టి దుర్గమయ్యే. పోనీ ప్రశ్న లేని మౌనభావమే నయమౌను, ఏమి ప్రశ్నించకుండా మౌనంగా ఉండడమే నయమంటే అది కూడా మనకు ఎప్పుడు అనిపిస్తుంది? ఎంతమంది మహానుభావులు చెప్పినా సరే వారందరూ ఈ భూమి మీద ఎప్పుడప్పుడు పుట్టినవారే కదా, అది వారి భావం కావచ్చు, దేవుడు భావం అవ్వాలనే ఉంది అని మళ్ళీ అనుమానం వస్తుంది. అంచేత మనకి స్వానుభవం కలిగే వరకు, మనకి భగవంతుడు మనం కోరినటువంటి రూపంలో కనిపించి విషయం చెప్పే వరకు మనకి నమ్మకం కలగదు. కానీ మనకి భగవంతుడు మనం కోరినంటే అటువంటి రూపంలో కనిపించాలంటే దానికి తగిన సాధన మనం చేయాలి కదా. ఈ సాధన ఏమీ చేయకుండా ఎంతవరకు ప్రశ్నలు వేస్తూ కూర్చుంటాం ఏమిటి? అంచేది ఈ ప్రశ్నలు, జవాబులు, సందేహాలు, సమాధానాలు ఈ వలయంలోంచి బయటపడి అసలు సందేహిస్తున్నది ఎవడు, ప్రశ్నిస్తున్నది ఎవడు, ఇది లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అతనికి స్వయంగా సాక్షాత్కారం అవుతుంది. ఆ ప్రయత్నంలోనే అందరం ఉందాం, రంగప్రవేశం చేద్దాం. మనం 286వ నామంలో ఉన్నాం. వర్ణాశ్రమ విధాయిన్యై నమః. ఇవాళ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడేటువంటి నామానికి సంబంధించిన వివరణలో ఉన్నాం మనం. వర్ణ వ్యవస్థ నుండి, కుల వ్యవస్థ నుండి, వర్గ వ్యవస్థ నుండి ఏదైనా అది గతించిపోయింది. ఇక దాని గురించి అది ఎప్పుడు మొదలైంది, ఏమైంది, ఎవరు ఎందుకు పెత్తనం చేశారు అనేసరికి వెంటనే మన కులం మనకు గుర్తొస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నామే, ఏ ప్రశ్నకైనా జవాబు అడుగుతున్నవాడు ఎవడు అనేది ఆలోచిస్తూ దొరుకుతున్నారు. ఈ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ, కుల వ్యవస్థ గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టగానే అడుగుతున్నవాడెవడు, వాడు ఏ కులానికి చెందినవాడు అనేది గుర్తొస్తుంది. వెంటనే అభిప్రాయాలు మారిపోతాయి. మన కులాన్ని మనం సమర్థించుకుని తీరాలి. వెంటనే అదే అహం, మమ, నేను, నాది. అంచేది ఇది వదిలేసి ఆలోచించగలిగిన వాడికి అది కూడా అర్థం. ఆ ఆలోచించవలసిన విధానమే ఏమిటంటే నాకు తెలిసినంతవరకు ఆ వర్ణధర్మాలు, కులధర్మాలు అనేవి, కుల వ్యవస్థ అనేది పూర్వకాలానికి సంబంధించింది. ఇప్పుడు ఆ రూపంలో అది లేదు. ఇప్పుడు ఏ రూపంలో కులమని కుల సంఘాలు ఏర్పడుతున్నాయి, ఇది అర్థం లేని వ్యవహారం. ఇది సంఘటిత స్వార్థం తప్పితే ఇందులో ఏమీ లేదు. దీనివల్ల ప్రయోజనమూ లేదు. సమాజంలో రకరకాలుగా గొడవలు పెరగడానికి, చిచ్చు పెట్టడానికి ఉపయోగిస్తుంది తప్పితే ఇప్పుడున్న కుల సంఘాలు, కుల వ్యవస్థల వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
అంచేత దాన్ని కేవలం ఏదో సొంత ఇంటి వ్యవహారాలకి, ఓ వివాహాలకో ఉపనయనాలకో ఆంతరంగికమైన వ్యవహారాలకో పరిమితం చేసి ఆ కులాచార సంప్రదాయాలన్నింటినీ దానికి మాత్రమే, ఆ వివాహాలకి మాత్రమే, ఆ ఆంతరంగిక సంబంధాలకి మాత్రమే వాటికి పరిమితం చేసి ఇక మిగిలినన్నిటికీ మనం సామాజికంగా కులాతీతంగా ఆలోచించడమే మంచిది. అందుకే దానికి చివరి మాటగా ఒక పద్యం చెప్పుకుని మన సాహిత్యం నుంచి మనం ఆశ్రమ ధర్మాల్లో కడతాం. వర్ణ ఆశ్రమ విధాయిన్యే నమః. చాలామందికి ఒక అభిప్రాయం ఏమిటంటే ప్రాచీన కాలంలో కావ్యాల్లో పురాణాల్లో వీటిలో కొన్ని కులాల వారిని పనిగట్టుకుని అవమానించారని, ఇదని పెద్ద కులాల వాళ్ళు రాసుకున్నారు ఎవరో పుస్తకాలు, అందుకని వాళ్ళు రాశారు. అవమానించిన సందర్భాలు పనిగట్టుకుని కూడా కొన్ని ఉంటే ఉండొచ్చు, నేను కాదని అనను, వారి అహంకారాలు వారికి ఉన్నాయి. కానీ మన ప్రబంధ రచనా వ్యవస్థలో గొప్ప ఆచారం ఉంది. ఖచ్చితంగా వన జల కేళి రవి శశి తనయోదయ మంత్రగతి రత క్షితిపరణాంబునిధి పరిణామోద్వాహ వర్ణనాష్టాదశమున్ అని అష్టాదశ వర్ణనలు చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ కథానాయకుడిది ఏ పురమైతే ఆ పురంలో ఉండే చతుర్వర్ణాల వారిని వర్ణించాలి. బ్రాహ్మణులు ఎలా ఉంటారు, క్షత్రియులు ఎలా ఉంటారు, వైశ్యులు ఎలా ఉంటారు, శూద్రులు ఎలా ఉంటారు వర్ణించి తీరా. అది చట్టమేం కాదు, సంప్రదాయం. ఆ పని అందరూ చేశారు. ఆ విషయంలో చేసినటువంటి కవులు మాత్రం పెద్దన దగ్గర నుంచి తర్వాత ప్రబంధయుగం క్షీణించే వరకు వచ్చినటువంటి దక్షిణాంధ్ర నాయకరాజుల కాలంలో ఉండే కవుల వరకు కూడా ఎవ్వరూ ఏ వర్గం వారిని తక్కువ చేసి వర్ణించలేదు. దానికి ఉదాహరణ భట్టుమూర్తి, రామరాజభూషణుడు అనే పేరు కలిగినటువంటి భట్టుమూర్తి రచించినటువంటి వసుచరిత్రలో 4వ వర్ణం వారిని, రైతులని ఎంత ఉన్నతంగా వర్ణించాడో చూడండి. బలిచూడామణులందు విష్ణుకులజుల్, బలిచూడామణులందు విష్ణుకులజుల్ పాటించు ధాన్యంపు తిప్పలు చంద్రామృత సంద్రశేఖమున పై పై మోసులెత్తంగా, పాటించు ధాన్యంపు తిప్పలు చంద్రామృత సంద్రశేఖమున పై పై మోసులెత్తంగా, తత్కలమంకూరపు పెంపు మేయు నెల జింకన్ బట్టి వారించు, తత్కలమంకూరపు పెంపు మేయు నెల జింకన్ బట్టి వారించు, వారల తోబుట్టువు గంగా, వారల తోబుట్టువు గంగా, పద్మముఖ నిర్యద్భృంగనాదార్భటిన్, పద్మముఖ నిర్యద్భృంగనాదార్భటిన్, వారల తోబుట్టువు గంగా వారించు. ఒక అద్భుతమైన భావుకతతో రైతుల శ్రమని, దానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఫలితాన్ని మన కళ్ళ ముందు ఇచ్చాడు. వీళ్ళ వ్యవసాయ రంగం బాగా క్షీణించిపోతున్నటువంటి దశలో ఇటువంటి పద్యం రైతులకు చాలా ఉత్సాహం కలిగిస్తుందని నేను ఆశిస్తాను. అందుకోసమే చెబుతాను. బలిచూడామణులందు విష్ణుపదజుల్, శూద్రులు 4వ వర్ణం వారు విష్ణుమూర్తి యొక్క విరాట్ పురుషుని యొక్క పాదము నుండి పుట్టారు అన్నారు కదండి. అంచేది వీళ్ళు ఏమవుతారు, ఆ పాదమే కదా బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవు పాదము, బ్రహ్మదేవుడు స్వయంగా ఆ పాదాలు కడిగాడు అంటే ఆ పాదాల నుంచి 4వ వర్ణం వారు పుట్టారు అంటే ఆ 4వ వర్ణం వారిని బ్రాహ్మణులకు అధిదేవత అని బ్రహ్మదేవుడు గౌరవించాడా లేదా? మన వర్ణనలో ఎక్కడ పక్షపాతం ఉందండి? మన అహంకారాల కొద్దీ మనం దెబ్బలాడేసుకుంటున్నాం. కానీ ఎందుకంటే ఈ దుష్ప్రచారం కారణంగా అసలు కొన్ని వర్గాల వారు మతానికి, ధర్మానికి, కావ్యాలకి, స్మృతులకి అన్నిటికీ దూరం అయిపోయారు. అందులో మన దిట్టేట ఆ గ్రంథాలను తగలబెట్టేద్దాం అని వీధుల్లో ప్రదర్శనలు జరగడం వల్ల ధర్మానికి దూరం అయిపోయారు. వాళ్ళందరినీ ఇతర మతాల వాళ్ళు శుభ్రంగా పట్టకారులు పెట్టి పట్టేసుకుని లాగేశారు. ఈ జరగని అవమానాల పేర్లు చెప్పి ఒకరికి జరిగితే 100 మందికి చేసినట్టు సృష్టించి పారేసి. ఎందుకంటే నిజం చీర సింగారించేలోగా అబద్ధం 6 ఆమళ్ళు ప్రయాణం చేస్తుందని సామెత. ఒక నిజం బయటపడేలోగా ఒక ప్రసార మాధ్యమం వారో, ఓ పత్రిక వారో, లేదా ఓ పల్లెటూళ్ళలో ఓ చెట్టు కింద కూర్చునే వాళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయదలుచుకుంటే దానికి మసిపూసి మారేడుకాయ చేసి రకరకాల రంగులు ఎత్తేసి చేసేయచ్చు ప్రచారం. ఆ వ్యక్తిని, ఆ వ్యవస్థని, ఆ సంస్థని అప్రతిష్ట పాలు చేసేయచ్చు. అననివన్నీ అన్నారని చెప్పేయచ్చు. అన్నదానికి మన వ్యాఖ్యానాలు వేరుగా చేయొచ్చు. ఎందుకంటే మనకి పద్యాలు అర్థం కావు, మాటలు అర్థం కావు. మనకు ఆ పాడు సరసం తెలిస్తే కదా. సమాజంలో సత్యాన్ని భరించగలిగే శక్తి కాదు, సరసాన్ని ఆస్వాదించే శక్తి కూడా పోయింది. ఒక భావుకత, ఒక రసజ్ఞతకి ఆలవాలంగా ఒక పద్యం చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు దాన్ని
రసదృష్టితోనే ఆస్వాదించాలి. ఆ పద్యంలో మనం ఎక్కడున్నాం అనుకుని ఆస్వాదించకూడదు. ఈ నేను నాది అనేది మర్చిపోతే తప్ప బ్రహ్మ పదార్థమే కాదు, ప్రపంచంలో ఏదీ అర్థం కాదు అసలు. ఈ నేను నాది అనే రెండద్దాల కళ్ళజోడు తీసి పక్కన పెట్టాల్సింది. అంటే విష్ణు పదజులు, విష్ణుమూర్తి పాదంలో పుట్టారు కదండి 4వ వర్ణం వారు. అంటే వారు బలిచక్రవర్తి చూడామణులు అయినట్టే కదా. ఎందుకంటే ఆ పాదమే కదా విష్ణుమూర్తి బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టింది. ఆ పాదాన్నే కదా ఆయన ఎంతో భక్తిగా ధరించింది. అంచేత బలి చూడామణులు అందు విష్ణు పదజులు, 4వ వర్ణం వారైనటువంటి శూద్రులు అక్కడ బలిచక్రవర్తి శిరస్సు మీద ఉండే చూడామణులు లాంటి వాళ్ళు. విష్ణు భక్తులలో బలి వంటి వాడు లేడు, చక్రవర్తులలో బలి వంటి వాడు లేడు, దాతలలో బలి వంటి వాడు లేడు. ఇప్పటికీ దానం అంటే బలిచక్రవర్తిని చెబుతారు, దానం అంటే కర్ణుడిని చెబుతారు. కర్ణుడిదేమో సూతకులం అన్నారు, బలిచక్రవర్తిదేమో విష్ణుపాద శూద్రులను కూడా నెత్తి మీద ధరించినటువంటి స్థితి అన్నారు. అంటే 4వ వర్ణ వారిని ఎక్కడ కూర్చోబెట్టారంటే మన కవులు బలిచక్రవర్తి శిరస్సు మీద కూర్చోబెట్టారు. ఇది గౌరవమా అగౌరవమా? మనం చదివి మాట్లాడుతున్నావా, చదవక మాట్లాడుతున్నావా? ఏవో ఎక్కడో కొన్ని గ్రంథాల్లో కొన్ని సందర్భాల్లో కొందరేవో ప్రత్యేకించి వ్యక్తిగత అహంకారంతో ఏదైనా రాస్తే ఇక దాన్ని పట్టుకుని విపరీతంగా ప్రచారం చేసేసి చెప్పిన మంచి మాటలన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటే ఎవడైనా సమాజానికి మంచి చెప్పగలడా? ఎవడైనా కావ్యం రాయగలడా? ఆలోచింతురుగాక మేరలు. ఆ మాత్రం చెప్పేవాళ్ళు రాసేవాళ్ళు కూడా లేకపోతే ఇక ఏమాత్రమైనా బాగుపడే అవకాశం ఉందా? ఇదే సమాజంలో మార్పు రావాల్సినటువంటి ధోరణి. వాళ్ళ గురించి, ఆ రైతుల గురించి, వ్యవసాయం గురించి, వాళ్ళు పండించినటువంటి ధాన్యపు రాసుల గురించి భట్టుమూర్తి మహాకవి రామరాజభూషణుడు ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి. బలిచూడామణులందు విష్ణుపదజుల్ పాటించు ధాన్యంపు తిప్పలు. వాళ్ళు ధాన్యాన్ని ఇలా రాసులుగా పోసారట. తిప్పలు అంటే తిప్ప దిబ్బ అంటాం కదా, మొత్తం మీద ఇంత ఎత్తుగా ఇలా గోపురంలో పోసారట. అంతంత ధాన్యం పండించారు. అవన్నీ సహజమైనటువంటి పాటిమట్టి, వంట తుక్కు లాంటి పెంట వాడడంతోనే పండించారు. మనం ఈ కాలంలో కూడా గ్రహించాలి. వీళ్ళ కొత్త కొత్త ఎరువులన్నీ వచ్చాక పంట పాడైపోతుంది, ధాన్యము పాడైపోతున్నాయి, తినవాళ్ళ ఆరోగ్యము పాడైపోతుంది. అవి ఏమీ లేకుండా వంటింట్లోనూ అక్కడ దోసకాయ చెక్కలు, ఆనపకాయ మొక్కలు లాంటివి మిగిలిపోతే అవన్నీ తీసుకెళ్ళి దూరంగా ఇంటికి వెనుక దూరముగా ఎక్కడనో ఒక గోయి త్రవ్వి అన్నట్టుగా అక్కడ పైసేవారు. అక్కడ అలాగా వానకి తడిసి, ఎండకి ఎండి, మళ్ళీ చలికి కొంచెం బిగిసి, మళ్ళీ మంచుకు కొంచెం బాగా ముద్దయి గడ్డగట్టి అలా రకరకాలుగా ఈ పరిణామం చెందినటువంటిది ఎరువుగా మారేది. ఇదంతా సహజంగా జరిగేది. ఎవ్వరూ మళ్ళీ అందులో వేలు పెట్టక్కర్లేదు, కాలు పెట్టక్కర్లేదు. దాన్ని వేసవకాలం కాస్త ఖాళీ ఉన్నప్పుడు, మళ్ళీ ఆషాఢ మాసానికి ముందు, ఊడుపులకు ముందు కాస్త చేను ఖాళీ ఉన్నప్పుడు మే నెల ప్రాంతంలో బళ్ళకి ఎత్తించి దీన్ని తీసుకెళ్ళి చేలోకి తోలేవారు. సరిగ్గా చేలు ఖాళీగా ఉంటాయి, అప్పుడు 2 ఎడ్ల బండి వెళ్ళే విధంగా ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఆ బోధి చిన్న ఎండిపోయే బోధి అడ్డం వచ్చి వెళ్ళకపోతే అక్కడ ఈ నల్లేరు వేసేవారు. నల్లేరు అక్కడే పెరుగుతుంది, చేను పక్కనే పెరుగుతుంది. భగవంతుడు ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో చూడండి. ఎవరికి అవసరమైనటువంటి వస్తువులు అక్కడే దొరికేలా చేశాడు ఆయన. నల్లేరు అక్కడే దొరుకుతుంది. అందుకే నల్లేరుపై బండి నడక అనే మాట వచ్చింది. నల్లేరు అంటే అదేమి ఏరు కాదు, మొయ్యేరులాగే. నల్లేరు ఉంటే అదొక రకమైన తీగ. అది మన ధర్మోకోల్లో ఉంటుంది, అది కాకపోతే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అది అక్కడ గట్ల మీద పెరుగుతూ ఉంటే దాన్ని ఎలా ఎక్కడికక్కడ రైతులు నరికేసి బండి ఎక్కడైతే మరి గోధులోంచి వెళ్ళాలి కదా, వెళ్ళడం కష్టం కాబట్టి ఆ బోధులో ఇలా పైన వేసేవారు. బండి దాటి వెళ్ళిపోయి తర్వాత ఆ నల్లేరు తీసేస్తే మళ్ళీ నీరు ప్రవహించడానికి అనుకూలంగా ఉండేది. ఎందుకంటే వేసవకాలం బోధుల్లో అంత నీళ్లు ఉండవు. మరి తర్వాత వర్షాకాలం ఆ బోధులో నీళ్ళు లేకపోతే పంటకి నీళ్ళు ఎలాగా? ఇంత ఆలోచన, ఇంత వ్యవస్థ అన్ని ప్రాకృతికంగా సహజంగా జరిగిన వ్యవస్థ ఎంత గొప్పదండి. ఆ రోజులు మంచివి, ఆ రోజులు మంచివని కలవరించారంటే పోనీ కలవరించే వాళ్ళని కలవరించండి, అందులోనైనా కాసేపు ఆనందంగా ఉంటారు. మళ్ళీ వచ్చినా రాకపోయినా ఆ ఊహలు తలుచుకుంటుంటే మనస్సుకైనా కాస్త బాగుంటుంది కదా, తప్పేముందండి. అది కూడా జరగొట్టాలా? మనిషికి నిజ జీవితాన్ని ఎలాగో పాడు చేసేసాం మనం, కనీసం ఊహాప్రాయంగానైనా వాడిని బతకనేయండి. కవిత్వాలు, కావ్యాలు, వర్ణనలు అందుకు ఉపయోగపడతాయి. ఈ సినిమాలన్నీ ఊహలు కాకపోతే ఏమున్నాయి? టీవీ సీరియల్స్ అన్నీ ఊహలు కాకపోతే ఏమున్నాయి? అంత పక్కా నిజాలని ఎవరు చెప్పగలరు? నిజమైన చరిత్ర తీస్తున్నటువంటి చరిత్రలో కూడా ఎన్ని ఊహలు కనపడుతున్నాయి. అంచేత ఊహ తప్పేం కాదు. ఆ మాటకు వస్తే వేదాంత శాస్త్రం ప్రకారం చెప్పాలంటే సృష్టే ఊహ. అంచేది ఆ ఊహే, అంతే దాంట్లో తప్పే ఉంది. ఆ ఊహ చూడండి ఎంత అందంగా ఉంది. అక్కడ ధాన్యపు రాసులలో తిప్పలు పోసేసారట. అయితే ఏమైంది? ఇంత పెద్ద రాసులు ఎంతవరకు ఉన్నాయంటే ఆకాశం అంత ఎత్తు ఎదిగాడు. ఏదో హిమాలయ శిఖరాలు ఆకాశం అంత ఎత్తు ఎదిగాయని చెబుతాడు. అలాగా అలా పండించినటువంటి పంట ఆకాశం అంత ఎత్తు ఎదిగింది. సహజంగా ఎరువులతో పండించిన పంట. దానికి వేరే ఖర్చు ఏమీ లేదు రూపాయికి రైతుకి. మహా అయితే బండి తోలుగడ్డ, బండి అతనే తోలుగెడతాడు, ఎద్దులకేదో కాస్త గడ్డేస్తాడు, వేరే ఖర్చు ఏం లేదు.
ఓ తోటి రైతునో తన కొడుకునో మరొకరినో సాయం తెచ్చుకుంటాడు. అతని ఇంటికి ఇతను సాయం పడతాడు. అలా సరిపోయింది. పల్లెటూళ్ళలో పరస్పర సహకారం. ఎందుకంటే ఖాళీగా కూర్చున్న వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉండడం, ఈ డబ్బులు పట్టుకెళ్ళి వీళ్ళు శుభ్రంగా సారా కొట్లో పారబోస్తూ ఉండడం లాంటి దౌర్భాగ్యపు రోజులు ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు లేవు. ప్రభుత్వాలు, ప్రజలు అందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇది. కూర్చోపెట్టి డబ్బులు ఇస్తే నన్ను మన్నింతురుగాక, కష్టపడి పని చేయరు, తాగుతారు, తందనాలాడతారు, దుర్వ్యసనాలకు అలవాటు పడతారు, కుటుంబాలు నాశనం అయిపోతే ముఖ్యంగా మహిళలు గగ్గోలు పెట్టేస్తారు. పల్లెటూరు మహిళలు గగ్గోలు పెట్టేస్తారు. వారి ఉసురు తగులుతుంది మనకి. కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఈ మద్యపానం ప్రధాన కారణం అవుతుంది. దాన్ని ఇప్పుడు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నట్టే. వాళ్ళ డబ్బులు చేతికిస్తే ఏం చేస్తారో తెలుసుంటూ కూడా మనం ప్రభుత్వానికి రకరకాల పథకాలు పెట్టి డబ్బులు ఇస్తున్నాము, అందుకు వాళ్ళని బాధ్యులను చేస్తున్నామంటే తెలిసి చేస్తున్నటువంటి వ్యాపారం కాదా ఇది? ఓట్ల కోసం, నోట్ల కోసం. తెలిసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళ బలహీనత ఏమిటో మనకు తెలుసు. ప్రజల బలాన్ని, బలహీనతను కూడా తెలుసుకుని పరిపాలన నడిపించాలి. కానీ ఆ బలహీనతనే నేను సొమ్ము చేసుకుంటా అంటే 1000 ఇచ్చేది 2000 ఇస్తా, ఏం చేస్తాడో 2000 అతను 2000 3000 చేస్తే ఏం చేస్తాడు? అప్పులు ఎగ్గొట్టడానికి కూడా మనమే అవకాశం ఇచ్చాం. అప్పు కట్టాల్సిన పని లేదు బ్యాంక్ అప్పుని. ఆ పైన కూర్చుంటే వచ్చేస్తున్నాయి. వితంతు పింఛను వచ్చేస్తుంది, మళ్ళీ ఆవిడకే వృద్ధాప్య పింఛను కూడా వచ్చేస్తుంది, ఇద్దరికీ వచ్చేస్తుంది. కొడుకు నిరుద్యోగ భృతి వచ్చేస్తుంది. అయిపోయింది. ఇంటికి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నెలకో 10,000 వచ్చి పడ్డాయి. ఇంకా వ్యవసాయాలు ఏమిటి? ఏ వృత్తులు ఉండవు. ఇంకా ఇది అందరము తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం కదా. మాలాంటి వాళ్ళ కంఠశోషేనా? వ్యవస్థ ఎక్కడ పాడైపోతుంది? పంటలు ఎందుకు బాగా పండడం లేదు? పూర్వకాలపు వర్ణనలు ఎందుకు కనపడేది? కేవలం ఊహలేనా? ఆ కాలంలో ఆ వైభవం ఇందులో సగమేనా? లేకపోతే వాళ్ళు ఇలా వర్ణిస్తారా? బలిచూడామణులందు విష్ణు పదజుల్ పాటించు ధాన్యంపు తిప్పలు చంద్రమృత సంద్రశేఖమున పై మోసులెత్తంగా. ఆకాశమంత ఎత్తు రాసులు పోసేట వాళ్ళు. అంబరచుంబి శరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ అని హిమాలయ శిఖరాలను వర్ణించినట్టే అలసాని పెద్దన గారు ఇక్కడ భట్టుమూర్తి రైతుల ధాన్యపు రాసులను వర్ణించాడు. బలిచూడామణులందు విష్ణు పదజులు పాటించు ధాన్యంపు తిప్పలు చంద్రమృత సంద్రశేఖమున పై మోసులెత్తంగా తత్కలమాంకూరపు పెంపు మేయు ఎలజింకన్ బట్టి వారించును. ఆకాశమంతెత్తు ధాన్యం రాసులుగా పోశాట. పండించిన ధాన్యాన్ని ఆకాశమంతెత్తు రాసులుగా పోశాట. పండించిన ధాన్యాన్ని ఇలా కుప్పలుగా పోస్తే అవి ఆకాశమంతెత్తు కనిపిస్తున్నాయట. అక్కడ కవి ఊహ ఏమిటంటే నిజంగా ఆకాశం అంత ఎత్తు ఎదిగితే చంద్రకిరణాలకి బాగా దగ్గరైపోతాయి కదా, అంటే చంద్రకిరణాలు ఈ ధాన్యాల మీద పడితే మరి ధాన్యం మొలకలెత్తుతుంది కదా అన్నాడు. వెనక గాదెల్లో జరిగేది ఈ పరిణామం మా కళ్ళతో మేము చూసేవాళ్ళం. గాదిలో ధాన్యం పోసేవారు, ఎలకలు తినకుండా ఏదో కాపలా కాసేవారు. అందుకే పైగా అక్కడ గాది దగ్గరికి పాము వస్తుంది సహజంగా. వీళ్ళు చంపేవారు కాదు, దాన్ని తప్పించుకుని తిరిగేవారు. అంత ధైర్యంగా ఉండేవారు. ఎందుకంటే పాము లేకపోతే ఎలకలు చావకపోతే ధాన్యం మిగలవు. మరి గాదిలో పందికొక్క అంటారు. గాదిలో కనుక పందికొక్క చేరిందంటే ఇక్కడ బయటికి రాలేదు. శుభ్రంగా దానికి కావాల్సినంత ధాన్యం ఉంది, బయటికి ఎందుకు వస్తుంది? అందుకే ఎవడైనా ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే గాదిలో పందికొక్కలో తయారైన కూర్చొని తింటున్నాడు అనేవాడు. ఖాళీగా కూర్చొని తినేవాడిని అలా తిట్టేటువంటి సమాజం నుంచి ఇవాళ మనం ఖాళీగా కూర్చొని తినమని డబ్బులు ఇచ్చే స్థితికి వచ్చామండి. ఈ రోజులు ఎందుకు పాడైపోయో మనం ఆలోచిద్దాం. ఖాళీగా కూర్చుని తినేవాడిని గాదిలో పందికొక్కువని తిట్టే అభ్యుదయ సమాజం నుంచి మనం ఏ సమాజంలోకి వచ్చామంటే ఖాళీగా కూర్చుని తినరా, నీకు డబ్బులు ఇస్తాం, హాయిగా తిను అని ప్రోత్సహించే స్థితిలోకి వచ్చాం మనం. కేవలం కొందరు వ్యక్తుల స్వార్థానికి వ్యవస్థ బలైపోతుంది. ఆ వ్యక్తులు, వారి అధికారాలు, వారి పునరధికారాలు, వారి తర్వాత వారి వంశీకుల అధికారాలు, ఇవే మనకి ముఖ్యం. సమాజం ఏమైపోయినా పర్వాలేదు. అదే పూర్వకాలపు వ్యవస్థ అయితే ఎలా ఉండేది? ఆ ధాన్యం గాదిలో పోస్తే చాలా కాలం నిల్వ ఉండేవి. జనవరి నెలలో, సంక్రాంతి నెలలో కనుక పోస్తే మళ్ళీ సంవత్సరానికి చివర డిసెంబర్ నెల వరకు ఉండాలి అక్కడ. అది నవంబర్ నెల నాటికి బాగా తరిగిపోయేవి ధాన్యం. అందుకే కార్తీక మాసంలో ఉపవాసాలు ఎంత ఆలోచించారో చూడండి. గదిలో ధాన్యం తరిగిపోయేవి. హిందూ ఆచారాల వెనకాల ఎప్పుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 కోణాలు ఉంటాయి. కార్తీక మాసం ఉపవాసాల్లో భౌతిక కోణం ఏమిటంటే ధాన్యం తరిగిపోతుంది. నెలలో 15 రోజులు ఉపవాసాలు పెట్టకపోతే వీళ్ళందరికీ ఆ ధాన్యం సాలదు. అందుకని కార్తీక మాసం శివుడికి ఇష్టం, పడుకోండి తినకండి అన్నారు అంతే. పైగా చలికాలం అరగదు కాబట్టి తినకపోయినా పర్వాలేదు, ఓ పూట తింటే చాలు. ఇంత ఆలోచన చేశారు పూర్వులు.
ఇక కార్తీక మాసం ఉపవాసాలు, గుళ్ళు, ఆరాధనలో మానసికమైన కోణం ఏమిటంటే మనస్సుకి అంత అనుభూతి. దైవం దగ్గరికి వెడుతున్నాం, దీపం పెట్టాం, ఒక దీపానికి 4 దీపాలు పెట్టాం, ఆ దీపాల వెలుగులో పరమేశ్వరుని చూశాం. అలాగే మన గుండెల్లో కూడా దీపం పెట్టాలి, ఈ చీకటిని పోగొట్టుకోవాలి, రాగద్వేషాలనే చీకటిని. ఇది ఎంత మానసికమైన అనుభూతి. ఆ పైన మళ్ళీ అందులో ఆధ్యాత్మికం ఏమిటి, శివత్వం శివత్వం శివత్వం, ఈ శవత్వాన్ని వదిలిపెట్టి శివత్వాన్ని చేరాలి. ఇది ఎంత ఆధ్యాత్మికమైన అనుభూతి. ఈ 3 కోణాలు కలిగినటువంటి పండుగలు ఒక్క హిందూ ధర్మంలో తప్ప ఎక్కడైనా ఉన్నాయండి. ఎంత గర్వించాలి మనం భారతీయులుగా, సనాతన ధర్మ అనుయాయులుగా, హిందువులుగా. ఎన్ని ఆచారాలు, ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని రహస్యాలు. పెద్దలను అడిగి తెలుసుకోవద్దా ఇలాంటివన్నీ? పండగంటే ఏదో బట్టలు కట్టుకోవడం, ఊరేగడమునా? సెలవు ఎందుకు ఇచ్చారు? ఇవి తెలుసుకోవడానికి ఇచ్చారు. తాత దగ్గర, మామగారి దగ్గర, ఊళ్ళో పండితుల దగ్గర, లేదా టీవీలో మా బోటుగాళ్ళు ఎవరైనా చెబుతుంటే అక్కడో కూర్చొని తెలుసుకోవడానికి కదా ఆ సెలవు అనేది. అంతేగాని 9ంటికి లేవడానికే. ఇంత మన ఆచారాల వెనకాల ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అలా చూడండి, ఇప్పుడు అంత ఆకాశం అంత ఎత్తు ఎదిగితే ఏమైంది? గాదిలో అంతవరకు ఉండడం వల్ల ఏమైంది? చివరికి వాన కురిసేది అప్పుడప్పుడు. మరి ఎందుకంటే జనవరి నెలలో ఇవి పోస్తారు. ఆ పరిణామాలు చూడండి ఎలా ఉంటాయి. వేసవకాలం అంతా ధాన్యం బాగా ఎండుతుంది, గదిలోనే కొంచెం ఎండుతుంది కదా, ఎంతైనా ఎండ తగులుతుందిగా. వర్షకాలం వస్తుంది ఆషాఢ మాసంలో, ధాన్యం బాగా వర్షాలు కురుస్తాయి. శ్రావణ భాద్రపదాలు అంటే ఇక వర్షాలే వర్షాలు. బట్టలు ఆరేసుకునే అవకాశం లేక నానాయాతన పడేవారు. అప్పుడు ఈ డ్రయర్ మిషన్లు కూడా లేవు. అందుకని ఆ వర్షాలు ఏమయ్యే, గాది మీద కూడా కురుస్తాయి. ఎక్కడో అక్కడ గాది మీద ఏదో తాటాకుది ఏదో పాకలాంటిది వేసినా పైకప్పు కాస్త 4 చినుకులు లోపల కూడా పడతాయి, తప్పదు. ఆ పడిన చినుకులకు ఆ ధాన్యం మోసులు ఎత్తేవి, మొలకలు ఎత్తేవి, అక్కడికక్కడ మొలిచేసేవి. ఎప్పుడైనా సరే కాస్త సెప్టెంబర్ మాసంలో ఏదైనా దసరా రోజుల్లో చుట్టాలు ఇంటికి వచ్చి ధాన్యం గాదిలోంచి తీయాలి, బియ్యం మార్కి పంపించి ఆడించాలి అంటే దానికోసం కూలి వాళ్ళు ఎవరైనా గాదిలో దిగితే, అయ్యి బాబాయ్ గారు అప్పుడే మొలకలు వచ్చేసేయండి అనేవాడు. మరి కాస్త తడి తగిలితే గాదిలో ధాన్యం మొలకలు వస్తున్నప్పుడు ఆకాశం అంతెత్తు ధాన్యపు రాసులు పోస్తే చంద్రుని యొక్క అమృత కిరణాలకి మొలకలెత్తవా? ఆ ధాన్యం మొలకలెత్తాడు. మొలకలెత్తేసరికి ఇంకో పరిణామం జరిగింది. కవిత్వం అంటే ఇలాగే ఉంటుంది. బలిచూడామణులందు విష్ణు పదజుల్ పై పాటించు ధాన్యంపు తిప్పలు చంద్రమృత సంద్రశేఖమున పై మోసులెత్తంగ తత్కలమాంకోరపు పెంపు మేయు ఎల జింకన్ బట్టి వారించు. వెంటనే చంద్రుల్లో జింక ఉంది కదా. చంద్రుడు శశాంక మృగాంక, మృగము అంకముగా కలిగిన వాడు. ఒక లేడి, ఆయనలో ఉండే మత్సని లేడిగా భావించారు. అదొక ఊహే, ఎవరు శాస్త్రం అని ఎవరు చెప్పలేదు. చంద్రుల్లో మత్స ఎందుకు ఉంటుందంటే స్పష్టంగా భూమి నీడ చంద్రుడి మీద పడడం వల్ల మనకి మత్సగా కనపడుతుంది. అంతేగాని చంద్రుల్లో మత్స ప్రత్యేకంగా లేదు అని కాళిదాసు కాలం నాటికే కావ్యాల్లో ఉంది. అమ్మవారిని అన్యాయంగా ఆరోపణలకు గురి చేస్తే సీతాదేవి గురించి రాస్తూ కాళిదాసు అంటాడు, ఛాయాకి భూమే శశినోమలత్వేన ఆరోపిత శుద్ధిమత ప్రజాభి. చంద్రుల్లో నిజంగా మత్స లేకపోయినా భూమి చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల భూమి నీడ చంద్రుని మీద పడి అది మత్సగా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ, సీతాదేవిలో ఎటువంటి లోపము లేకపోయినప్పటికీ కొందరు ప్రజలు మూర్ఖంగా ఆవిడ గురించి అనవసరపు వ్యాఖ్యానాలు చేశారు. ఇది కల్పించిన వ్యవహారం అని కాళిదాసు చెప్పడానికి ఈ మాట వాడాడు. అంటే కాళిదాసు కనిపెట్టింది కాదు ఇది, చంద్రుల్లో మత్స్య ఏమిటి, నీడ ఏమిటి, అంతకుముందే మన ఋషులు కనిపెట్టిన వ్యవహారం. దాన్ని ఆయన కావ్యంలో వాడుకున్నాడు. శాస్త్రాన్ని కళగా చూపించాడు. దీన్నే సూర్యకాంతిని చంద్రకాంతిగా మార్చడం అంటారు. శాస్త్ర విజ్ఞానాన్ని కావ్యంలో కళాత్మకంగా చెప్పడము అంటే సూర్యకాంతిని చంద్రకాంతిగా మార్చడం. సూర్యకాంతి నేరుగా ప్రజలు భరించలేరు, అది చంద్రకాంతిగా మారితే భరిస్తాం, ఎంతసేపు అయినా చూస్తాం. అలాగా ఇక్కడ సరిగ్గా చంద్రుని యొక్క కిరణాలు పడేసరికి ఏమైంది, అక్కడ చంద్రునిలో ఉండే జింకకి మొలకలెత్తేసరికి అది గడ్డి తింటుంది కదా, లేడు మరి. అందుకని వెంటనే చంద్రునిలో ఉండే జింక బయటికి దూకి ఆ మత్స్యను లేడిగా ఊహించారు కదా. మరి నిజంగా లేడైతే ఇది కనుక ధాన్యం మొలకలెత్తి లేత గడ్డి పరకలు వస్తే లేత గడ్డి పరకలు చూస్తే ఊరుకుంటుందా? అది వెంటనే అందులోంచి తినేద్దామని ఈ రైతులు పోసిన ధాన్యపు రాసులు ఆకాశం అంత ఎత్తు పర్వతాల్లో ఉంటే ఆ చంద్రుల్లో ఉండే లేడి ఆ మొలకల్ని అందుకునేటువంటి ప్రయత్నం చేసిందట. మరి అలా మొత్తం ధాన్యాలన్నీ మేసేస్తే రైతులకు ధాన్యం ఏముంటుందండి? అందుకని కోపం వచ్చిందట. ఎవరికి కోపం వచ్చింది? రైతుల ఆడబడుచు కోపం వచ్చిందట. రైతుల ఆడబడుచు ఎవరు అని గూగుల్ ఎర్త్లో వెతికి 23.5 గంటల్లో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే నేను ABN ద్వారా చెబుతాను.